హాయ్ గైస్, దిస్ ఇస్ ఏమా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పీ టీవీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనం ఎక్కడున్నామంటే రైతు బజార్. సో మనం అందరికీ తెలుసు రైతులు చాలా నష్టపోతున్నారు. వాళ్ళు ఎంత అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఏడ్చుకొని ప్రాణాలు కూడా పోతున్నారు రైతులే. అందరూ చూస్తూనే ఉన్నాం, కానీ రైతులకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. సో గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా వాళ్ళకి? పెద్ద పెద్ద వర్షాలు వచ్చి వరదలు పడ్డప్పుడు అయితే వాళ్ళు కూరగాయలు మాత్రం అన్ని పారబోస్తున్నారు. వాళ్ళు అలాంటి టైంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. అసలు రైతు బంధు అని చెప్పేసి అన్నారు. రైతు బంధు వచ్చినా లేదా, నష్టపరిహారాలు చెల్లిస్తున్నారా లేదా, వాళ్ళ మాటలను తెలుసుకుందాం రండి. నమస్తే బాబాయ్. నమస్కారం అమ్మా, ధన్యవాదాలు. ఓకే, తెలంగాణనేనా? నాది తెలంగాణ, వికారాబాద్ జిల్లా, మండలం నవాపేట్. వికారాబాద్ జిల్లా. సో ఇప్పుడు గిరాకీ ఎట్లుంది? గిరాకీ కొద్దిగా ఇప్పుడు పండగ సీజన్ ఉన్నది కాబట్టి కొద్దిగా తక్కువ ఉంది. ఇక పిల్లలంతా కూడా జర హాలిడేస్ ఉంటాయి, ఊర్లలో పోయి పటాకులు అవి ఇవి కాల్చుకునేటటువంటి ఒక ప్రేమ ఉంటది కాబట్టి. నరక చతుర్దశి గురువారం ఉన్నది కాబట్టి గురువారం ఎక్కువ పటాకులు, శుక్రవారం లక్ష్మీ పూజ కలిసి వచ్చింది కాబట్టి కొద్దిగా గిరాకులు తక్కువ ఉన్నాయి. ఇది మామూలే, 23 సంవత్సరాలు అయింది రైతు బజారు. బాగానే ఉంటది, ఇక్కడ మంచిగానే ఉన్నాం. గిరాకీలు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి కదా, అసలు ఒక్కొక్కసారి చాలా డౌన్ అయిపోతుంది మొత్తం. డౌన్ అంటే టమాటా 60-70 ఉన్నప్పుడు డౌన్ అయిపోయింది. ఇప్పుడు 30 రూపాయలు ఉన్నది కాబట్టి 4 కిలోలు కొంటారు. అప్పుడు డౌన్ అంటే 70 రూపాయలు ఉన్నప్పుడు 1 కిలోన్నర మాత్రమే కొంటారు. ఆవరేజ్ ఎంత కొనాలో అంతే అమౌంట్. రైతులు చాలా నష్టపోతారు కదా. రైతు ఇప్పటికే చాలా నష్టపోయాడు. సర్వే చేయమని మరి నేను ముందుకే ఒక 4-5 ఛానల్ వాళ్ళకి అందరికి చెప్పిన, ఇక్కడ రైతు బారులు వచ్చి సర్వే చేస్తే కాదు, పొలాలకు వెళ్ళండి. గిరిదవారు గాని అమ్మారావు గాని అక్కడ ఉన్నటువంటి ఒక విలేజ్ అసిస్టెంట్లను తీసుకొని పోయి పొలాల కాడ పోయి ఎంత నష్టమైంది, ఇది వాస్తవమా కాదని సూచనమ్మని ఇంతకు ముందే చెప్పిన. టమాటా వేరే పంటలు కూడా చాలా నష్టమైపోయినాయి. ఎందుకు నష్టమైనాయి అంటే కంటిన్యూ వానలు పడటం వల్ల చాలా రైతులు చాలా ఇప్పుడు దిగ్భ్రాంతితోటే ఉన్నాడు. పత్తులు కూడా అలాగే ఈ సంవత్సరం అట్లాగే అయింది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఇంకా సంవత్సరం కాలేదు. రైతు రుణమాఫీ చేసిండు, ఇంకా కొంత వేసేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇంకా పరిస్థితులు ఎట్లుంటాయంటే ఆయన కూడా ఇప్పుడే వచ్చాడు కాబట్టి 9 ఏళ్ల పరిపాలన చేసినటువంటి ఒక మనకు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కూడా ఆయన చేసినటువంటి ఒక పనులు చేసిన ప్రజలకు ఎలాంటి ఏదో ఒక అనిపించి తీసుకొచ్చి దాన్ని ఇది చేసేసి కాంగ్రెస్ కోటేషన్ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు నిజమైన కొంతమంది కాలేదు అంటున్నారు, అయితే కొంతమందికి పడ్డది, కొంతమందికి పడలేదు. ఎందుకంటే అవకతవకలు తప్పనిసరిగా అందరికీ పడుతుంది. ఇది ఎవరో తెచ్చి ఎవరో ఇచ్చేది కాదు రైతు బంధు అనేది. మోదీ కూడా అక్కడికి వెళ్ళి సెంటర్ నుంచి చేసినటువంటి కూడా కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. జిల్లా విలేజ్ ఉంటది, లేదు మండల విలేజ్ ఉంటది, లేదు అలా కాకుండా ఎంఆర్ఓ విలేజ్ ఉంటది. కొంత అంత వాళ్ళు ఎక్క చేయాలి కదా, ధనామని ఎవరికంటే ఎవరికి ఇచ్చటివి కావు. అక్కడ పడ్డదా లేదా, నిజంగా అయిన రైతా, ఈయనకి ఎంత మా భూమి ఉన్నది, ఎట్లా ఇవ్వాలనేటటువంటి పరిస్థితి. సంవత్సరం దాటిపోయింది కదా బాబా, ఇప్పుడు కూడా పరిపాలన చేంజ్ సంవత్సరం దాటిపోయింది. మరి ఇప్పటి వరకు అభివృద్ధి ఏమైనా చెందిందా? ఇప్పుడు అంటే ఇంకా వాళ్ళకు చేసినటువంటి ఒక పథకం ఏమైందంటే లేడీస్ కి అంతా కూడా ఏది ఫ్రీ పెట్టేసాడు బస్సు. ఆయన వాస్తవానికి అట్లా పెట్టేది కాదు, అది పద్ధతి. అది ఎందుకో మరి వస్తా అనుకున్నాడో రాడనుకోడో, ఎందరికో ఆడవాళ్ళకంతా సాయం చేయాలనుకున్నాడు. మా బోటోళ్లకు 60 ఏళ్ళు 50 ఏళ్ళు పట్టోళ్లకు సగము, వాళ్ళకు కూడా సగం చేసేది ఉండే, అదొకటి చేసేసిండు. తర్వాత ఏం చేసిండంటే రుణమాఫీ చేసేసిండు. ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి, అన్ని కాలేవు. ఎందుకంటే ప్రతి ఏ ముఖ్యమంత్రి అని అన్ని చేయలేడు, కొన్నిట్లో కొన్ని నిదానంగా. అయితే ఇప్పుడే 1 సంవత్సరం అయింది, లోటు బడ్జెట్ ఉన్నది కాబట్టి రైతు బంధు ఒకటి ఏమన్నాడంటే 60, 70, 100 ఎకరాలకు కూడా అప్పుడు రైతు బంధు వేసారు. ఇప్పుడు అట్లా వేయరు. దాదాపు మినిమం ఎట్లుంటది అంటే 2 ఎకరాలు 5 లేదు ఎక్కువ అంటే 10 ఎకరాల వరకే రైతు బంధు వేస్తారు. దానికి మనం వేచి ఉండాలి. కానీ నువ్వెయ్యి నేనెయ్యి నేను ధర్నా చేస్తా నువ్వు ధర్నా చేస్తా అంటే వచ్చేది కాదది ఆ పరిస్థితి. వాళ్ళకు కూడా ఎంత అంటే మున్ముందు మనం ప్రభుత్వం పడిపోవద్దు, ఛాయశక్తుల అందరికి కూడా చేయాలనేటువంటి అభిప్రాయం ఉంటది. తెలిసో తెలియక వాగుతాం, అది ఇస్తాడు ఇది ఇస్తాడు, అది ఇకపాయి ఇది ఇకపాయి అని అడుగుతారు. మన ఇంట్లో కూడా అంతే. కుటుంబంలో ఇప్పుడు దీపావళి వచ్చిందంటే పటాకులు ఇప్పిమంటాడు, బట్టలు ఇప్పిమంటాడు, ఇంకేదో ఇప్పిమంటాడు. సదురుబాటు చేసుకొని పోవాలి. కానీ బట్టలు పటాకులు
అవి ఇవి చేస్తాక మనకు ఉండే సార్లు 20,000 60,000 అప్పు చేస్తే మళ్ళీ ఎడికెళ్ళి కుదురుతుంది. ఇంకొకటి ఇప్పుడు చాలా వర్షాలు వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు చాలా పంటలు కూడా మన నాశనం అవుతూ ఉంటాయి, చాలా లాస్ అవుతాం. అవును. మరి అలాంటి టైంలో గవర్నమెంట్ మనకి ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఏం హెల్ప్ చేయలేదు ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్. అసలు ఈ పంటల అనావృష్టి అతివృష్టి. అనావృష్టి అంటే పంటలకు సకాలానికి వానకు పడక అట్లా కష్టమైపోయింది. ఈసారేమో అతివృష్టి పడ్డది. అతి అంటే ఎక్కువ పడ్డది. పంటలు పరిమితమైంది, 3 నెలలకే పంట వచ్చేస్తుంది ఏదైనా. దానికి ఆవరేజ్ మిల్లు పనికి రాదు, వచ్చేసిందంటే తెంపాలి. కాబట్టి కంటిన్యూ 3 నెలలు పడి రైతు కన్నీరు మున్నీరుగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు వచ్చిన కూరగాయలు కూడా కర్ణాటక, మహారాష్ట్ర, ఇక్కడ కర్నూలు జిల్లాలకెళ్ళి వస్తున్నాయి. ఎక్కడైతే వర్షపాతం తక్కువ ఉన్నదో అక్కడికి వెళ్ళే పంటలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకు ముందు 15 రోజుల నాడు కూడా నేను చాలా టీవీలు వాళ్ళకందరికి చెప్పిన 70 ఉంది ఎట్లా మల్లారెడ్డి గారు అంటే తప్పనిసరిగా పలాని నెలల పలాని వరకల్లా 30 రూపాయలు అయిపోతుంది ఈ శాసనం అని గట్టిగా చెప్పిన. మీరు ఒకసారి చూడండి బోర్డు ఎంత ఉంది ఇలా టమాటా. ఈ రోజు టమాటా ఎంత ఉంది? 31 రూపాయి ఉంది. ఇది వాస్తవం. అంటే ఉత్పత్తి ఎక్కువైంది కాబట్టి పడిపోయి టమాటా 30 రూపాయలు అయింది. అప్పుడు ఉత్పత్తి లేదు కాబట్టి 70 రూపాయలు అయింది. నష్టమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఎవరు దళారీలు కానీ ఎవరు మోసపోయేటటువంటి పరిస్థితి ఉండదు. జర తక్కువ కనేమో కొనుగోలు చేసిన పరిస్థితి ఉండదు. జర ఎక్కువ కనేమో ఇక సామాన్య మానవుడు కొనేటటువంటి పరిస్థితి అంటది. 70,000 ఉన్నటువంటి జీతం ఎవరైనా 30,000 చేస్తాడు. టమాటా 10 అయినప్పుడు చేయడు, 80,000 చేసేస్తాడు. దీన్ని సర్దుబాటు పెట్టుకోవాలి. ఇది కూరగాయలు గోదాములు పెట్టుకొని నిల్వ పెట్టేది కాదు. ఉల్లిగడ్డ ఒక ఆలుగడ్డనే గోదాములో పెట్టుకోవాలి. తతిమ పంట కూడా ఎప్పుడు పంట వస్తే అప్పుడే తెంపుకోవాలి. ఫ్రెష్ గా తెంపుకొని అమ్ముకుంటే వచ్చినటువంటి ఒక కస్టమర్ కూడా ఆనందంగా వచ్చి ఫ్రెష్ మాల్ కొనుక్కుంటారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సో ఇప్పుడు ఎట్లుంది గిరాకీలు? ఇట్లా గిరాకులు లేవేం లేవమ్మా. ఇది ఎవరు గంటలేరు, ధరలేమి ఎక్కువ రాస్తుండ్రు. ఆ పంట ఎక్కువ అయితే లేదు, వానవాడి అంతా పోయింది. ఈ బీరకాయ 60 రూపాయలు అమ్మేది, 40 రూపాయలు అమ్ముతున్నాము. ఏం ధర గిరాకీ లేదమ్మా. అంటే ఇప్పుడు మీరు ఒక దగ్గర నుంచి తెచ్చుకొని మీరు అమ్ముతున్నారు కదా, మరి ఇక్కడికి వచ్చినాక ఎందుకు తక్కువ చేస్తున్నారు? అక్కడ 60 రూపాయలు తీసుకొచ్చిన కేజీ, ఇక్కడ కేజీ ఎందుకు 40 రూపాయలకి అమ్ముతున్నారు? తీసుకుంటలేరు కదా, తీసుకున్నందుకు ఇక పోనీ ఎక్కడ దానికి వస్తుందని వేస్తున్నారు. మరి రీసెంట్ గా ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా చేంజ్ అయినాయి కదా, రైతు బంధు అని చెప్పేసి అన్నాడు. మరి రైతులకు రైతు బంధు వస్తుందా? ఆడు రైతు బంధు ఇయ్యడు, యా బంధు ఇయ్యడమ్మా. మమ్మల్ని ఇంకా చంపుకొని తింటే చాలు. ఈ రైతులకు రైతు బంధు పోయి బంధు ఇచ్చి ఇక బస్ కిరాయ పెడితే సగం పెడితే అయిపోతుండే కదా. ఎక్కడికి బస్ ఎక్కడికే సందు లేదు ఆడవిల్లలకు. ఇంకేం చేయాలమ్మా? ఇక బస్ పోదామంటే బస్సు దొరకదు. మరి వర్షాలు వచ్చినప్పుడల్లా, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వర్షాలు వస్తున్నాయి, వచ్చినప్పుడల్లా కూరగాయలన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎంత మంచిగా పంట వండినా మనం ఇట్లా వృధాగా వాడేసుకోవాలి. మరి అప్పుడు గవర్నమెంట్ నుంచి మనకేమైనా సాయం వస్తుందా? సాయం లేదమ్మా, మాకైతే ఏం సాయం లేదు. మాకేం ఎవ్వరికి రైతులకు సాయమే లేదమ్మా. ఎవ్వరికి లేదు, రైతులకు లేదు, కొలువుగాళ్ళకి లేదు, ఎవరికి ఉన్నది. ఎవ్వరికి ఇస్తలేడమ్మా. మరి ఎప్పుడైనా ఇట్లా లాస్ అయినప్పుడు గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఇస్తున్నారు, మస్తు ఇస్తున్నారు. అవి ఏమో కాగితాలు రాసుకోబోతుండ్రు, అవి ఇస్తారు ఇవి ఇస్తారు కానీ ఇస్తలేరు. మరి రైతులు పండిస్తేనే కదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బతికేది. మరి రైతులకు హెల్ప్ చేయకపోతే ఎట్లా? ఏం చేస్తలేడమ్మా రైతులకు. ఏమే గవర్నమెంట్ కి మీరు గట్టిగా క్వశ్చన్ చేయాలి కదమ్మా. ఎవరు చేస్తారమ్మా? వాళ్ళు ఎక్కడనో మనం ఎక్కడనో ఇట్లనే అమ్ముకొని బతుకుతాం మేము, అంతే. సో మరి అప్పుడు కాలంలో పొలాలు కూడా చాలా గట్టిగా మంచిగా ఉండేది, పంటలు కూడా బాగా వచ్చేది అని చెప్పేసి విన్నాను. మరి ఇప్పుడు పొలాలలో కూడా ఎంత వాన వాడిపోయిందమ్మా. పంట మంచిగానే వస్తాయి పొలాలలో గాని ఆనవాడి బురదాయి అంతా పోయింది, ఏం లేదు. మరి అట్లా వేలకు లాస్ అయినప్పుడు మళ్ళీ మన చేతి నుంచి పెట్టుకోవాలంటే కూడా కష్టం కదమ్మా. ఏం చేయాలమ్మా? ఎవరు పెడతారు? మనం ఓ పారు పోతాం, ఓ పారు అంతది అన్నట్టు పెట్టుకుంటాం. సో అప్పుడు పోయినప్పుడైనా మళ్ళీ పండినప్పుడు ఆ పైసలు ఈ పైసలు కలిపి వస్తాయా? ఇక వస్తాయో రావో దేవుని ఇష్టం. మన ఇష్టం అయితే కాదు, మనం చేసే ప్రయత్నం చేస్తాం. సరే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సో ఇప్పుడు గిరాకీలు ఎట్లున్నాయి? కూరగాయల గిరాకీలు అంటే మొత్తం పడిపోయినాయి అమ్మా. టమాటా 100 అంటే కొన్నారు, ఇప్పుడు 30 రూపాయలు అంటే కూడా 25 ఇస్తావా, 100కు 4 ఇస్తావా అని కొంటలేరు. ఏం కూరగాయలు కొంటలేరు, తక్కిన రేట్లు ఉన్నాయి కానీ అమ్మో అంత రేటా అంటున్నారు. పబ్లిక్ ఎట్లున్నారు అనుకో, బండి మీద ఇచ్చిర్రు, అగ్గు ఇచ్చిర్రు అంటారు. వాడు ఏది చెత్త చెదారం తెచ్చినా సరే దాంతోనే కావాలంటారు. ఎక్కువ అంటే అమ్మో ఇంత రేటా, ఏం తినాలా, ఎట్లుండదు అట్లా అని అంటారు.
ఏం తినాలి ఏం చేయాలి మేము ఇట్లా బతుకుతాం అని అంటారు. ఎవరి పరిస్థితి వాళ్ళకి. ఇప్పుడు ఆ కూలోడు తక్కువైనా అంతే రేటు తీసుకుంటాడు, ఎక్కువైనా అంతే రేటు. ప్రతి దానికి రేట్లు పెరిగిపోతున్నాయి, కానీ కూరగాయలు మనం తినే మన బతికే ఆహారానికి రేట్లు తగ్గిపోతున్నాయి. ఎట్లా అసలు ఇట్లా అయితే? ఎట్లనే చెప్పలేదు అసలు. మళ్ళీ ఎక్కువైతున్నాయి తక్కువైతున్నాయి. తక్కువైతే ఏమనరు, ఎక్కువైతే బాధపడతారు, తినలేక ఉండలేము అట్లా. గవర్నమెంట్ మన రైతు బంధు ఇస్తా అని చెప్పేసి అన్నది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్. అసలు మీకు రైతు బంధు వచ్చిందా? ఏమో మేడం తెలియదు, రాలేదు. ఇస్తాం అని అసలు ఇస్తలేరు. కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇస్తలేరు, ఆపుతుండ్రు, ఇస్తలేరు. సో మరి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినాయి, పెద్ద పెద్ద వరదలు వచ్చినాయి. మరి అలాంటి టైంలో ఎంత మంచిగా పంట పడినా గానీ మన చేతుల నుంచి ఇట్లా పారవోసుకోవాలి, చాలా వృధాగా అయిపోతున్నాయి. మరి అలాంటి టైంలో నష్టపరిహారాలు ఎవరైనా ఇచ్చిరా? ఏమి ఇవ్వలే, ఒట్టిగానే చెప్పిండు కానీ ఇవ్వలే. అసలు చెప్తున్నాడు, చెప్పడం మాత్రం చెప్తాడు. న్యూస్ లో వస్తున్నాయి కదా, రైతులకు హెల్ప్ చేస్తున్నాం అని చెప్పేసి. చేస్తుండు. మాకు పింఛన్ 4,000 ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. సంవత్సరం అయిపోతుంది, ఇంకో నెల అయితే. ఇప్పటి వరకు ఇచ్చులేదు, అచ్చులేదు. అంటే బోకాసు మాటలన్నీ ఎవరిని జోలి నిప్పుకునిగా వాడ. హాయ్ అండి. సో ఇప్పుడు గిరాకీలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి, కానీ కస్టమర్స్ రేట్లు చెప్తే భయపడుతున్నారు. సో మీకున్న గిరాకీలే కదా వాళ్ళకి చెప్పేది, ఇప్పుడు భయపడుతున్నారంటే ఎలా మరి? ఇప్పుడు అగ్గు ఉన్నాయి కదా, అగ్గు ఉన్నప్పుడు కొండపోయారు. ఇప్పుడు చెర్ర పిరంగానే అబ్బా అంటుర్రు. సో మరి మీకు వచ్చేదాన్ని బట్టి మీరు చెప్తారు, మీరు ఇంకా దాంట్లో కూడా తక్కువ చేయాలి అంటే మరి మీరు ఎలా బతుకుతారు? అదే తక్కువ అంటే కొంటుర్రు, మాకు గిట్టుబాటు అవుతలేదు. ఆడ కూడా 1000 రూపాయలకి ఇంత మందు బండు, గడి మందు, అది ఆ దగ్గర కూడా సరిపోతలేదు. మరి అన్నిటికీ రేట్లు పెంచుతుంది కదా గవర్నమెంట్, మరి రైతులకు ఎందుకు సాయం చేస్తలేదు? ఏమో రైతు బంద్ వేస్తాడు, ఇది వరకు రైతు బంద్ లేదు. పెద్ద పెద్ద వర్షాలు వచ్చి వరదలు కూడా వస్తున్నాయి. ఆ టైంలో కూరగాయలు అన్ని ఖరాబ్ అయిపోతాయి, అమ్మనికి కూడా మనకు రాదు, ఎవరు రారు. మరి అన్ని పారబోసుకోవాలి కదా, మరి అప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తుందా గవర్నమెంట్? ఏం చేస్తలేదు. మీరు అడగలేరా అసలు? గవర్నమెంట్ క్వశ్చన్ చేయలేరా? అడిగిరు, మస్తుగా అడిగిరు, మా వాళ్ళు అందరు అడిగిరు. మరి రైతులకు హెల్ప్ చేయకపోతే, మీరు తిండి పెట్టేదే రైతులు, బతకాలంటే కావాల్సింది రైతులు. మరి రైతులకు హెల్ప్ చేయకపోతే ఎట్లా గవర్నమెంట్? ప్రతిదీ చెప్తుంది కదా, రైతులకి రైతు బంధు ఇస్తున్నాం, రైతులకి హెల్ప్ చేస్తున్నాం, హెడ్లైన్స్. గవర్నమెంట్ చేంజ్ అయింది కదా ఇప్పుడు, మరి చేంజ్ అయింది కానీ అంతా పెద్ద పెద్ద వాళ్ళు వేసిపోతున్నారు అన్ని పైసలు. మాకు రైతులకి ఏం అందిస్తలేరు, డీలర్స్. మరి ఇప్పుడు మొత్తానికి రైతులు ఏం తీసుకురాకుండా, కూరగాయలు పండియకుండా, ఈ బియ్యం పండియకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది కదా మరి వాళ్ళకి. అంతే కదా, ఇప్పుడు అందరినీ మనం తిండి పెట్టి బతికిస్తుంటే రైతుల విలువ తెలుస్తలేదు. మరి తెలియాలంటే మీరేం చేయాలి? బంద్ చేయాలి, 1 నెల రోజులు బంద్ చేస్తే తెలుస్తుంది. సో మరి ఇప్పుడు ఎట్లున్నాయి? మొత్తానికి అయితే చాలా డౌన్ లో ఉన్నాయి అంటున్నారు రేట్లు. ఇంత డౌన్ లో ఉన్నా కానీ తీసుకుంటలేరా కూరగాయలు? మరి అప్పుడు 100 రూపాయలు కిలో అన్నప్పుడు మరి బాగానే తీసుకున్నారు కదా. కిరాయి రేట్, ప్రతి కిరాయి ₹1 వస్తువు 5 రూపాయలు చేస్తున్నారు. మరి కూరగాయలకి ఎందుకు రూపాయి చెప్పినా కానీ తీసుకుంటలేరు? బట్టల షాప్ పోతే ఆడు ఎంత బిల్ వేస్తే అంత అక్కడ లెక్క పెట్టి ఇచ్చేస్తారు. ఇక్కడ వస్తే కొసురుతారు, అలాగే పార్సల్ కానీ పార్సల్ తీయాలంటే భయపడతారు వాళ్ళు.